లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. హీరో ఎక్స్ట్రీమ్ 125R ని నేను ఆల్మోస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు నచ్చిన పాయింట్స్ ఏంది, నచ్చని పాయింట్స్ ఏంది, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా ఈ బైక్ కొనాలనుకున్న వాళ్ళు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ గురించి అయితే నేను పాయింట్ టు పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఈ బైక్ కొనాలనుకున్న వాళ్ళకు నేను చెప్పే పాయింట్స్ ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన పాయింట్స్ మీకు రియల్ గానే యూస్ఫుల్ అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది మీకోసం చాలా తీసుకొస్తా ఉంటాను. ఎక్స్ట్రీమ్ 125R ని నేనైతే హైవేలో నడిపాను, ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్ లో నడిపాను. సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, లుక్స్ పరంగా ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లస్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే లుక్స్. ఈ బైక్ లుక్స్ అనేది 125cc ది బెస్ట్ లుకింగ్ అని నేను చెప్తాను. చాలా మందికి ఏంటంటే ఈ లుక్స్ అనేది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే లుక్స్ అనేది ఒక సబ్జెక్టివ్ టాపిక్ కాబట్టి. నాకైతే పర్సనల్ గా ఎక్స్ట్రీమ్ 125R లో బ్లాక్ కలర్ వేరియంట్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి ఫ్రంట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో సేమ్ లైక్ Z1000 లాగా అయితే కనిపిస్తుంది. ఒక 125cc సెగ్మెంట్ లో ఇంత మంచి బెస్ట్ లుకింగ్ బైక్ ని తయారు చేసినందుకు హీరో వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే పర్సనల్ గా ఫ్రంట్ హెడ్ లైట్ ఇంకా ట్యాంక్ అనేది చాలా బాగా నచ్చింది. హెడ్ లైట్ ఇంకా ట్యాంక్ అనేది చూడడానికి Z900 కానీ Z1000 నుంచి కానీ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఈ బైక్ పైన కూర్చొని నడుపుతాం కదా, ఫ్యూల్ ట్యాంక్ అనేది చాలా బల్కీగా కనిపిస్తుంది. ఆ టైంలో ఒక బిగ్ బైక్ ఫీల్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేసి చూడండి మీరు. నాకైతే ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈ బైక్ లో అనిపించింది, మేజర్ గా లుక్స్ అయితే అనిపించింది. సెకండ్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే ఏబిఎస్ సెగ్మెంట్ లోనే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 125cc సెగ్మెంట్ లోనే ఏ బైక్ చూసుకున్నా కానీ దాంట్లో మనకి ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. కొంతమంది అనొచ్చు మరి డ్యూక్ లో ఉంది కదా అంటే, డ్యూక్ అయితే సెపరేట్ కేటగిరీ, అది చాలా ప్రీమియం కేటగిరీ కిందకి వస్తుంది. కొందరు అనొచ్చు మరి నాకు ఏబిఎస్ అవసరం లేదు కదా అనుకున్న వాళ్ళకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆప్షన్ అయితే ఉంది. ఆ బైక్ కి ఈ బైక్ కి మనకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఒకసారి మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కావాలనుకుంటే మీ నియర్ బై షోరూమ్ కి అయితే విజిట్ చేయొచ్చు మీరు. ఈ బైక్ కి మనం డైరెక్ట్ కాంపిటీషన్ అయినా టీవీఎస్ రైడర్ గానీ, బజాజ్ నుంచి NS 125 కానీ రెండు బైక్స్ లో చూసుకుంటే మనకి ఇప్పటికీ కూడా ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ బైక్ కి మనకి ఏంటంటే ఏబిఎస్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సడన్ గా బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు ఫ్రంట్ వీల్ అనేది మనకు లాక్ అవ్వదు, స్కిడ్ అవ్వకుండా ఉంటది కాబట్టి బెటర్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది దీంట్లో ఉంటది. ఈ బైక్ లో మనకి థర్డ్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే బైక్ సస్పెన్షన్ అన్నమాట. ఫ్రంట్ లో చూసుకుంటే మనకి 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఈ బైక్ ని ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ లో నడిపినప్పుడు సస్పెన్షన్ అయితే నాకు ఫ్రంట్ ది చాలా కంఫర్టబుల్ అనిపించింది. రియర్ సస్పెన్షన్ మనకు లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ లో అయితే ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది అండ్ మైనస్ కూడా ఉంది. సస్పెన్షన్ అనేది మనకు రియర్ ది స్టిఫర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కార్నరింగ్ గానీ లీనింగ్ గానీ చేసినప్పుడు మనకి స్టేబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది కంపేరింగ్ టు సాఫ్ట్వేర్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ అనేది స్టిఫర్ సైడ్ లో ఉన్నప్పుడు మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మనం బ్యాడ్ రోడ్స్ నుంచి కానీ ఆఫ్ రోడింగ్ కండిషన్స్ నుంచి వెళ్తాం కదా, రైడ్ అనేది అంత కంఫర్టబుల్ ఉండదు పిలియన్ కి కానీ మనకు కానీ. సో అదొకటైతే మీరు డిసడ్వాంటేజ్ అనుకోవాలి స్టిఫ్ ఉండడం వల్ల. మరి అంత స్టిఫ్ కూడా లేదు, సో మీరు మేనేజ్ అయితే చేయొచ్చు. ఇంకా ఈ బైక్ లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్. 125cc సెగ్మెంట్ లోనే మనకి ఏ బైక్ లో ఇవ్వనట్టు దీంట్లో టోటల్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఇచ్చారు. మెయిన్ గా ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. ప్రొజెక్టర్ లైట్ వల్ల మనకి హెడ్ లైట్ విజిబిలిటీ నైట్ టైమ్ లో చాలా బాగుంటది. ఈ బైక్ కి ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అయినా రైడర్ లో కూడా మనకు అలెజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంది అండ్ ఆల్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నాకు అనిపించిన ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే రియర్ లో 120 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్ లో ఏ బైక్ లో కూడా మనకు ఈ సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 120 సెక్షన్ టైర్ అనేది బేసికల్ గా మనకి 150 కానీ 160 సెగ్మెంట్ లో వచ్చేది, కానీ దీంట్లో ఇచ్చారంటే మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 120 సెక్షన్ టైర్ ఇవ్వడం వల్ల మనకి గ్రిప్ అనేది బాగుంటది, కార్నర్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. దీని వల్ల ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది, అది మీకు కాన్స్ లో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ లో ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మైలేజ్. కంపెనీ వాళ్ళైతే అరౌండ్ 66 kmpl అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ లో మరి 66 వస్తుందా రాదా అనేదే క్వశ్చన్. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ లో కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ బైక్ ఆల్రెడీ యూజ్ చేస్తా ఉంటే రియల్ గా మీకు 66 అనేది వస్తుందా, లేదా అంతకన్నా తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా కామెంట్ లో అయితే చెప్పండి. ఎవరైనా ఈ బైక్ కొనాలనుకునే వాళ్ళకు మీ కామెంట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా కామెంట్ చేసేదే వెళ్ళండి. హీరో వాళ్ళు చెప్తున్నట్టు 66 kmpl మైలేజ్ అనేది ఈ బైక్ లో మాత్రం వస్తే
చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి లుక్స్‌తో పాటు, ఇంత మంచి ఫీచర్స్‌తో పాటు మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి, స్టూడెంట్స్‌కి గానీ, డైలీ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఒక మినీ సూపర్ బైక్ ఫీల్ అయితే వస్తది. డెఫినిట్‌గా లుక్స్ పరంగా గానీ, మైలేజ్ పరంగా గానీ. హీరో వెహికల్స్ గురించి మీకు తెలిసిందే, మెయింటెనెన్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఎవరైనా గానీ కాలేజ్ స్టూడెంట్స్ లైక్ బడ్జెట్‌లో కావాలి, అరౌండ్ 1,30,000 మా బడ్జెట్ ఉంది. ఆ సెగ్మెంట్‌లో మనకు 125 సీసీ బైక్ కావాలి విత్ బెస్ట్ లుక్స్, బెస్ట్ ఫీచర్స్ అండ్ మంచి మైలేజ్‌తో పాటు కావాలి. మెయింటెనెన్స్ కూడా మాకు అంత ఎక్కువ ఉండొద్దు అనుకుంటే ఈ బైక్‌నైతే మీరు ఈజీగా తీసుకోవచ్చు. కొనే ముందైతే ఒకసారి టెస్ట్ రైడ్ చెయ్యండి. నేను చెప్పాను, ఇంకెవరో చెప్పారని చెప్పేసి డైరెక్ట్‌గా బైక్ తీసుకోకండి. ఒకసారి ఎప్పుడైనా మీరు ఏ బైక్ తీసుకున్నా టెస్ట్ రైడ్ అయితే కన్ఫర్మ్‌గా చెయ్యండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా నాకు ఈ బైక్‌లో ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటంటే యూఎస్‌బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్. టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఈ సెగ్మెంట్‌లో కూడా చాలా వెహికల్స్‌లో ఇవ్వట్లేదు. ఈ మధ్య ఎన్ఎస్ 125లో అయితే ఇచ్చారు మనకి. కానీ ఇప్పటివరకైతే దేంట్లో లేకుండే దీంట్లో ఇచ్చారు కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ కిందకే కన్సిడర్ చేయొచ్చు మనం. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళు అనొచ్చు, మరి అన్ని ప్లస్ పాయింట్స్ చెప్తున్నారు భయ్యా, మరి మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి బ్రదర్, మైనస్ పాయింట్స్ కూడా చెప్తాను మీకు. ఇప్పటి వరకు పాజిటివ్స్ గురించి మాట్లాడాం కదా, నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడదాం, కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ అండ్ మేజర్ కాన్ వచ్చేసి నాకు ఈ బైక్ లో అనిపించింది స్పీడో కన్సోల్. ఇప్పుడైతే మనం ఎండలో నడిపినప్పుడు సన్ అనేది డైరెక్ట్ గా పడుతుంది కదా, అప్పుడైతే డిస్ప్లే అస్సలే కనిపించట్లేదు. అసలు డిస్ప్లే ముందు ఉందా లేదా అనేది డౌట్. ఆ టైంలో మీరు ఎప్పుడైతే డైరెక్ట్ సన్ లైట్ లో వెళ్తారో అప్పుడు మీ బైక్ ఏ గేర్ లో ఉంది, ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు ఏం కనిపించదు మీకు. ఫ్యూల్ ఎంత ఉంది అసలు ఏం కనిపించదు. సో ఇది ఒక మేజర్ మైనస్ అనిపించింది నాకైతే. సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసి సీట్. దీంట్లో వచ్చేసి మనకు స్ప్లిట్ సీట్ సెటప్ తో వస్తుంది. రియర్ సీట్ అనేది కొద్దిగా హైట్ లో ఉంటది కాబట్టి ఫ్యామిలీ కోసం ఎవరైనా ఈ బైక్ కన్సిడర్ చేయాలనుకుంటే అస్సలు మీకు సెట్ అయితే అవ్వదు. అస్సలు కంఫర్టబుల్ గా కూర్చోలేరు రియర్ సీట్ పైన అయితే. ఏదైతే మనకు ఎక్స్ట్రీమ్ 160R ఉందో దాంట్లో మనకు ఇంటర్చేంజబుల్ సీట్ అనేది వస్తుంది. మీకు కావాలంటే సింగిల్ సీట్ తీసుకోవచ్చు, లేదంటే స్ప్లిట్ సీట్ తీసుకోవచ్చు. కానీ దీంట్లో ఆప్షన్ అయితే లేదు. మీ ఇంట్లో ఇంతకు ముందు నుంచి వేరే బైక్ ఉంది, మీరు సెకండరీ బైక్ లాగా ఈ బైక్ తీసుకుంటే ఓకే. కానీ మీ ఇంట్లో ఒకే బైక్ ఉంది, దీన్నే ఫ్యామిలీ కోసం వాడతాను, అన్నిటి కోసం వాడతానంటే ఫ్యామిలీకి అయితే అస్సలు సెట్ కాదు ఇది. నాకైతే ఇది ఒకటి మైనస్ అనిపించింది. దీనిలో ఒక సింగిల్ సీట్ ఇచ్చుంటే కనుక మనకి ఫ్యామిలీ కోసం తీసుకునే వాళ్ళు సింగిల్ సీట్ వేరియంట్ తీసుకునే వాళ్ళు ఎలాగైతే మనకు ఏబిఎస్ మోడల్ ఇచ్చారో అండ్ కాంబీ బ్రేకింగ్ ఇచ్చారో అలాగే సీటింగ్ లో కూడా సింగిల్ సీట్ అండ్ స్ప్లిట్ సీట్ ఇచ్చుంటే చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యేది. ఇంకొక మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే ఈ బైక్ ఒక కీ. చాలా బైక్స్ లో మీరు హీరో చూస్తూ ఉంటారు, గ్లామర్ కానీ, హెచ్ఎఫ్ కానీ, స్ప్లెండర్ కానీ ప్రతి ఒక్క బైక్ లో మనకి సేమ్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో కూడా సేమ్ కీ ఉంది. మరి ఇంత ప్రీమియం గా ఈ బైక్ ని లాంచ్ చేసినప్పుడు, అంత మంచి లుక్స్ ఇచ్చినప్పుడు కీ అనేది కూడా ఇంకొద్దిగా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. ఇంకొక మైనస్ పాయింట్ నాకు దీంట్లో అనిపించింది ఏంటంటే ఇంజన్ డిపార్ట్మెంట్ లో అనిపించింది. అదేంటంటే ఇప్పుడు టీవీఎస్ రైడర్ కి డైరెక్ట్ కాంపిటీషన్ గా తీసుకొచ్చినప్పుడు దీంట్లో మనకి పవర్ అనేది ఎక్కువ ఇవ్వాల్సింది. రైడర్ లో ఏంటంటే మనకు పవర్ ఎక్కువ ఉంది అండ్ దానిలో 3 వాల్వ్ ఇంజన్ అనేది ఉంది. ఇనిషియల్ పికప్ అనేది ఈ బైక్ తో కంపేర్ చేసుకుంటే దాంట్లో చాలా ఎక్కువ ఉంది. ఇది ఓన్లీ మనకు 2 వాల్వ్ ఇంజన్ తో వస్తుంది, అది 3 వాల్వ్ వస్తుంది ప్లస్ దాంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా ఇంజన్ అనేది హీట్ కాదు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దీంట్లో మనకు ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది అండ్ మనకి 2 వాల్వ్ ఇంజన్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా తక్కువనే ఉంది. పవర్ అండ్ టార్క్ అయితే ఇంకొద్దిగా పెంచి ఇస్తే బాగుండని చెప్పి నా ఒపీనియన్. అలా పెంచి ఇస్తే ఏంటంటే మైలేజ్ లో కూడా కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుండే. సో అందుకే కావచ్చు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే ఇలా తీసుకొచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకు అనిపించిన మైనస్ ఏంటంటే ఫ్రంట్ 90 సెక్షన్ టైర్ ఇచ్చారు, రియర్ 120 సెక్షన్ టైర్ ఇచ్చారు. మరి మీరు అనొచ్చు ఇంత మంచి టైర్ ఇచ్చారు కదా దీంట్లో మైనస్ ఏంటని చెప్పేసి. మైనస్ ఎందుకు అంటున్నానని చెప్పేసి అంటే దీంట్లో 120 అండ్ ఫ్రంట్ 90 ఇచ్చారు కదా, ఈ టైర్స్ అనేది కొద్దిగా బ్రాడర్ ఉన్నాయి కంపేరింగ్ టు అదర్ 125 సీసీ. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో 66 kmpl మైలేజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. వెయిట్ ఎక్కువ ఉంది అండ్ మనకి టైర్స్ కూడా బ్రాడర్ టైర్స్ ఉన్నాయి, అయినా కూడా 66 kmpl కంపెనీ వాళ్ళు వస్తుందని చెప్తున్నారు. మరి రియల్ లైఫ్ లో 66 వస్తుందా అని చెప్పి నా డౌట్. నేను ఇప్పటివరకు మైలేజ్ టెస్ట్ అని చేయలేదు, కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఈ టైర్స్ తో పాటు నాకు తెలిసి 55 నుంచి 60 వరకు వస్తే ఎక్కువ అని చెప్తాను. నాకు తెలిసి మాక్సిమం 55 అయితే రావచ్చు ఈ టైర్స్ అండ్ ఉన్న వెయిట్ కి. నాకు చాలా మంది చెప్తున్నారు నాకు వస్తుంది అన్న 65 ప్లస్ వస్తుంది, 70 కూడా వస్తుంది అని చెప్పేసి. కొందరు అంటున్నారు నాకు 35 వస్తుంది, 40 వస్తుంది అని చెప్పేసి. ఈ మైలేజ్ అనేది కూడా మీరు నడిపే విధానం బట్టి డిపెండ్ అవుతుంది. సో కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. కానీ నా నాలెడ్జ్ ప్రకారం నేను అనుకునేది ఏంటంటే ఈ బైక్ లో నాకు తెలిసి అరౌండ్ 55 అయితే మాక్సిమం మైలేజ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ వస్తేనైతే చాలా హ్యాపీ.
అంత బ్రాడర్ టైర్స్, అంత వెయిట్ ఉన్నప్పుడు కూడా అంత మంచి మైలేజ్ వస్తుంది అంటే అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్ గా ఇది ఎక్స్ట్రీమ్ 125R నేను నడిపినప్పుడు నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఎంత కొంత హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు రియల్ గా నేను చెప్పిన పాయింట్స్ అన్ని హెల్ప్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో అండ్ నేను చెప్పిన పాయింట్స్ ఎలా అనిపించిందో. అండ్ మీలో ఇంకెవరైనా ఈ బైక్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఏమేం ప్లస్ పాయింట్స్ కూడా మీకు అనిపించినాయో అవి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ఈ బైక్ కొనాలనుకున్న వాళ్ళు, ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ కూడా డెఫినెట్ గా ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైనల్ గా ఇది నా నుంచి ఎక్స్ట్రీమ్ 125R ఒక ప్రోస్ అండ్ కాన్స్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.